ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం మక్కాం మహిళా కిసాన్ అధికార్ మంచ్, తెలుగులో మనం మహిళా రైతుల హక్కుల వేదిక అని అంటున్నాం. ఇది తన జాతీయ 2వ మహాసభలని పూణేలోని సావిత్రిబాయి యూనివర్సిటీలో మే 7 నుంచి 9 వరకు జరుపుకుంటుంది. దీనికి 17 రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరైతే దానిలో 400 మంది పైగా మహిళా రైతులే ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ భాషల నుంచి, వివిధ అంశాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చారు. ప్రధానంగా ఈ సదస్సులో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే అస్తిత్వం, అంటే మహిళా రైతుల అస్తిత్వం కోసం ఏం చేయాలి, ప్రాతినిధ్యం, మార్పు, ఈ అంశాల మీద అనేక ఉప విధులుగా వర్గీకరించి వాటి మీద ప్యారలల్గా అంటే సమాంతరంగా చర్చలు జరిపారు. ఈ సమాంతరంగా చర్చలు జరిపినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది మహిళా రైతులు, తర్వాత రైతుల ఆత్మహత్యలు, వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తర్వాత ఆదివాసీ రైతులు, మహిళా రైతుల హక్కులు ఎట్లాంటివి, తర్వాత మహిళా రైతులు కూలీల మీద అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింస ఏ రూపాల్లో ఉంది, వాటిని ఎట్లా ఎదుర్కోగలుగుతాము, సుస్థిర వ్యవసాయాన్ని, మహిళా ఆధారిత వ్యవసాయాన్ని ఎట్లా పెంపొందించగలుగుతాము అనేటటువంటి దాని మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. వాటన్నిటి మీద కూడా ప్రతినిధులందరి అభిప్రాయాల్ని తీసుకుని చేశారు. అట్లని ఈ సదస్సు నిర్వాహకుల్లో కొంతమంది అభిప్రాయాలను తెలుసుకుని మహిళా రైతుల హక్కుల కోసం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పాలసీలు ఏంటి అనేటటువంటి దాని గురించి చర్చిద్దాం. స్వాగతం. ఈ 3 రోజుల సదస్సు మహిళా హక్కుల కొరకు మనం చేసుకున్నాము. ఈ సదస్సులో 18 రాష్ట్రాల నుంచి మహిళా రైతులు వచ్చారు, అడవిలో ఉండే ఆదివాసీ వాళ్ళు వచ్చారు, అట్లానే చేపలు వేట చేసే మహిళలు అందరు కూడా వచ్చారు. ఈ 10 ఏళ్ళు మనం నడిచిన తొవ్వ దాని గురించి అందరూ ఆలోచించారు. ఒకటి ఏంది అంటే, మనం వర్క్ మొదలు పెట్టినప్పుడు మనము ఆర్గానిక్ అగ్రికల్చరు, ఇకలాజికల్ అగ్రికల్చరు, మన వ్యవసాయ పద్ధతి మార్చుకోవాలి, కెమికల్ రసాయన అగ్రికల్చర్ చేయకూడదు, కృషి చేయకూడదు అని అనుకున్నాము. అప్పుడు 10-20 మందే ఇలాంటి వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు చూస్తే దేశవ్యాప్తంగా కొందరు లక్షలాది మంది మహిళలు ఇలాంటి కృషి చేస్తున్నారు అని అర్థమైంది. వాళ్ళ పట్టుదల, ఎన్ని కష్టాలున్నా కానీ మాకు తిండి గింజలు మా ఇంట్లో ఉండాలి, మేము పాయిజన్ తినము, మా ప్లేట్లో మంచి భోజనాలు అందాలి, మా పిల్లలకు మేము మంచి భోజనం పెట్టాలి అని ఆలోచించుకున్నారు. అలాగే అడవి ప్రాంతాలలో ఉన్న మహిళలు భూమి హక్కు వచ్చింది, వాళ్ళకు ఫారెస్ట్ రైట్స్ అని భూమి హక్కు వచ్చింది, కానీ మాకు ఒకరొకరికే హక్కు వచ్చినా మా పేర్లు ఉండాలి పట్టాల మీద అని చట్టంలో ఉన్నా కానీ రావటం లేదు. దాని కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉమ్మడి భూముల మీద కూడా మాకు హక్కు ఉన్నది అని చాలా జతాయిస్తూ ఉన్నారనమాట. ఈరోజు ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి చేస్తున్నామని మహిళలను ఇల్లు లేకుండా, జాగ లేకుండా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి.
దేశవ్యాప్తంగా. సో అలా జరగకూడదు. అలా ఏమన్నా భూమి అవసరం ఉంటే పంచాయత్లో మాట్లాడుకోవాలి. మహిళలకు దొరికే హక్కు మహిళలకు దొరకాలి, అందరికీ కూడా దొరకాలి హక్కులు అని మాట్లాడుకున్నాం. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వ్యవసాయ కూలీలు వాళ్లకు సరిగా వేతనం దొరకటం లేదు. సో మేము ఈ తేడా వేతనాలు ఒప్పుకోము, మేము సమాన వేతనాల కొరకు పోరాటం చేస్తామని చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు మహారాష్ట్రల, తెలంగాణల అన్ని రాష్ట్రాలలో కూడా చిన్న చిన్న యూనియన్స్ మహిళలు పెట్టుకున్నారు. ఆ చిన్న యూనియన్స్ వేరే యూనియన్స్ తో కలిసి పనిచేయడానికి నిర్ణయం చేసుకున్నారు. మకాం పెట్టుకుని 10 ఏళ్ళయింది. మొట్టమొదట వేదిక తయారు చేసినప్పుడు మెయిన్గా యాక్టివిస్ట్ అందరూ చేయడం జరిగింది. బట్ ఈ సమ్మేళనంలో జరిగిన ఒక ముఖ్య డెవలప్మెంట్ ఏంటంటే మహిళా రైతులే ఈ మకాంని ముందరికి పట్టుకెళ్ళడానికి మహిళా కిసాన్ మంచ్ అనేది ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అది పర్ఫెక్ట్ ప్రాసెస్లో జరగలేదు. అందరూ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళాక మళ్ళీ ఒకసారి చర్చించుకుని వాళ్ళ ప్రక్రియలు ఏమి అడాప్ట్ చేస్తారో వాళ్ళ ఇష్టం. కానీ ఒక మహిళా రైతుల వేదిక నిజంగానే ఇవాళ తయారు చేయడం జరిగింది. అదొక మంచి విషయం జరిగింది ఈ సమ్మేళనంలో 10 ఏళ్ల సందర్భంలో. మేము చూస్తున్నది ఏంటంటే మకాం తయారైనప్పటి నుంచి మకాం నుంచి చేసిన డిమాండ్ల రెస్పాన్స్ లోనే కొన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రైతుల పట్ల ఒప్పుకోవడము మేము చూసాము. అంటే పేపర్ మీద రాసుకోవడం మాత్రము అక్టోబర్ 15 ప్రతి ఏడాది మనము నేషనల్ విమెన్ ఫార్మర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తామనేది కొంత సెలబ్రేట్ చేస్తున్నారు కూడా. మెయిన్ స్ట్రీమ్ అగ్రికల్చరల్ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళు ఎవరో కొంతమందిని పిలిచి మహిళా రైతుల్ని సన్మానించి అదంతా ఆ డేని మార్క్ చేయడం అనేది 2017 నుంచి ప్రతి ఏడాది జరుగుతోంది. అట్లాగే మనం అడిగిన కొన్ని విషయాలు పాలసీస్లోకి రావడం జరిగింది. FPO గైడ్ లైన్స్లో మనం అడిగినట్టు ఒక 3-4 ముఖ్యమైన విషయాలు అందులోకి వచ్చాయి. నబార్డ్ ఒక కొత్త స్కీమ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి తెచ్చిన దాంట్లో, న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో మనం పెట్టిన గైడ్ లైన్స్లో మహిళలు ఇలా ఉండాలి, వాళ్ళకి ఈ అధికారాలు ఉండాలని చెప్పినవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొన్ని అటువంటి పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ మకాం పని వల్లే సాధ్యమైంది, చూసాము కూడా. కాకపోతే ఇంప్లిమెంటేషన్లో మాత్రము నిజానికి మౌలికంగా ఏమీ పెద్దగా మార్పులు జరగలేదు. ప్రభుత్వాలు మారకపోయినా కమ్యూనిటీ లెవెల్లో మహిళా రైతులే ఇవాళ ఈ సమ్మేళనంలో కూడా మీరు చూసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవో ఒక 3-4 విషయాలు వాళ్ళ మనసులోకి, వాళ్ళ మెదడులోకి చొచ్చుకుని పోయిన తర్వాత వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి కొన్ని చోట్ల కలెక్టివ్స్ ఫామ్ చేయడము, కొన్ని చోట్ల వాళ్ళ పేరు మీద భూమి కోసము పోరాడము, సాధించుకోవడము మాకే తెలియట్లేదు ఇన్ని విషయాలు జరుగుతున్నాయని. సో అటువంటి అవుట్కమ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా సమాజ స్థాయిలో ఈ మహిళలే పోరాడి వాళ్ళ మార్పులు వాళ్ళు తెచ్చుకుంటున్నది మనకు కనబడుతుంది. మహిళా కిసాన్ సమావేశానికి పూణేలో పాల్గొనడం జరిగింది. నేను ఇక్కడ మా గ్రామాల నుండి, మారుమూల ప్రాంతాల నుండి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. గ్రామంలో మా పనులు మేము చేస్తాము వ్యవసాయం సంబంధించి. కానీ ఇక్కడ వచ్చాక 14 రాష్ట్రాల నుండి వచ్చిన మహిళా రైతులది సంబంధించిన ఇక్కడ పండించే పంటలు, విధానాలు అవన్నీ చూడటం బాగుంది. ఈ మీటింగ్ ఓవరాల్గా చాలా బాగా నేర్చుకున్నాను. నేను ఇక్కడ ఏమైతే నేను నేర్చుకున్నానో మహిళా కిసాన్ దగ్గర నుండి మా గ్రామాలకు వెళ్ళి కూడా ఇలాంటి వ్యవసాయాలు లేదా ఇలాంటి ఐక్యతకు సంబంధించినవి కూడా మా మహిళలతో మాట్లాడి మేము ఐక్యంగా తయారవుతామని అనుకుంటున్నాము. ఆదివాసీ సమస్యలు అంటే మా ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఒంటరి స్త్రీలకు కానివ్వండి, మాకు మామూలుగా ఉన్న స్త్రీలకు కానివ్వండి, సమస్యలు చాలా ఉన్నాయండి. వ్యవసాయ పరంగా గవర్నమెంట్ నుండి ఎలాంటి పథకాలు ప్రత్యేకించి అయితే ఏమి ఇవ్వడం లేదు. దానికి సంబంధించి గవర్నమెంట్కి ప్రత్యేకించి ఏమన్నా వాళ్ళకు ఇప్పుడు సపోజ్ మేము పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు అవుతున్నాం అనుకోండి, దానికి ప్రత్యేకించి ఆడవాళ్ళకు, మహిళలకు ప్రత్యేకించి భూమికి భూమి ఇవ్వడం అనేది చేస్తే బాగుండేది. వాళ్ళకి పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. అలాగే పోడు భూమి హక్కు పత్రాలు కూడా
మాకు ప్రత్యేకించి మగవాళ్ళ పేరుతో కాకుండా ఆడవాళ్ళ పేరుతో ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఆదివాసీ మహిళలను మరీ గవర్నమెంట్ ఇంకా వెనకబడే చేస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం స్పందిస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన అండి. మాకు ఆవులు ఉన్నాయి, వ్యవసాయము చేస్తాము. మాకు 3 ఎకరాల పొలం ఉంది. మళ్ళా పక్కన 4 ఎకరాల పొలము గుత్తకు తీసుకున్నాము. అందులో కనకాంబరం పూల చెట్లు, మొక్కజొన్న, మా తోటలో వరి, ఆవులకు గడ్డి మేత, ఆవులు మేసే మేత, 2 ఎకరాలు చిన్ని చెట్లు అన్నీ సాగు చేస్తాము. మా ఆయన వ్యవసాయమే. నాకు 2 పిల్లలు. మా అబ్బాయి చదువుతున్నాడు. మా పరిస్థితి బాగాలేక అప్పుడు మా అమ్మాయి మొదట పుట్టింది. ఆ అమ్మాయికి చదువు సరిగ్గా అవ్వలేదు. కానీ రెడ్స్ సంస్థ వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. వారు అయితే నన్ను ఇక్కడ పోవాలమ్మా, బయటికి పోవాలి, ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం బయటకు వచ్చిండడము. ఇక్కడ మేడం వచ్చేసి కొద్దిగా ధైర్యం చెప్పి పోవాలమ్మా, పోయి బయట ప్రపంచం చూడాలి, అక్కడ చూసి వచ్చిన తర్వాత నీకు ఏమి అనిపిస్తుందో అది పని, దాని మీద నువ్వు ఇష్టపడి దాన్ని చేసి నిలబెట్టుకొని నీ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకోవాలి. అందులో సహాయాలు ఉన్నాయి, మనం ఒకరికి సాయం చేసే విధంగా కూడా ఉండాలి. అందులో చూసి నీకు ఏది నచ్చితే అది చేసుకో, మన తరఫున నీకు సహాయం కూడా కలుగుతుంది అని చెప్పింది ఆమె, భానుజ మేడం గారు. మా రెడ్ సంస్థ నుండి చెట్లు కూడా ఇచ్చారు వీళ్ళేను. అందువల్ల మేము దాంట్లో లబ్ధి పొందుతామనే నమ్మకం మీద మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. కానీ ఇక్కడ చాలా సంతోషంగా 3 రోజులు మాకు సాయం చేశారు. మా భోజనము, మాకు రూమ్ అరేంజ్మెంటు అంతా కూడా మాకు బాగా జరిగింది. నేను రెడ్స్ ఆర్గనైజేషన్లో మా ఎఫ్ఈఓలు ఉన్నాయన్నమాట. అనంతపురంలో ఒక ఎఫ్ఈఓ, రూరల్ మండలంలో ఆత్మకూరులో ఒక ఎఫ్ఈఓ. నేను అనంత ఎఫ్ఈఓలో ఎఫ్ఈఓ సిఇఓగా పనిచేస్తున్నాను. ఆ ఎఫ్ఈఓ సిఇఓ తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. 3 డేస్ నుండి నేను ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడంతా మహిళలపైనే ఎక్కువగా పోరాటం చేస్తున్నాము అందరూ కలిసి. నేను మహిళా రైతుని. నేను చిన్నప్పటి నుండి నేను రైతు బిడ్డని. ప్లస్ నేను ఇప్పటికి కూడా నేను వ్యవసాయం చేస్తూనే ఉన్నాను. ఇక్కడికి వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సదస్సుకు అన్ని 17 రాష్ట్రాల నుండి వచ్చి 17 రాష్ట్రాల నుండి వచ్చిండే సమస్యలు ఇక్కడ వినడం జరిగింది. మహిళల పైన ఎలాంటి హక్కులు సాధించాలా మహిళలకు మనకు అనేది నాకు ఐడియా వచ్చింది మేడం. అంటే రైతులకి పట్టాలు ఉండేది తెలుసు, కానీ అంటే పట్టా పాస్బుక్ లోనే ఇద్దరికి భార్యాభర్తకి సమాన హక్కులు కావాలనేది నేను ఈ వేదికలో నేను తెలుసుకోవడం జరిగింది. చాలా సంఘాలు, నెట్వర్క్స్, క్షేత్రస్థాయి సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు 50 మంది వచ్చారు. ఒక 10 సంస్థల సంబంధించిన వాళ్ళు. ఎప్పుడు కూడా ఇంత దూరం రాని మహిళలు వచ్చి ఇక్కడ ఇంత ఉత్తేజకర వాతావరణంలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్లీనరీస్లోను, ప్యారల్ సెషన్స్లో కూడా ఎక్కువగా మహిళా రైతులే మాట్లాడారు. బయట నుంచి వచ్చిన కొంతమంది అనుభవజ్ఞులు కొంతమంది చెప్పినప్పటికీ ఎక్కువగా మహిళా రైతుల అనుభవాలను ఇక్కడ తీసుకొచ్చాము. ఆ ప్లీనరీలో వచ్చిన అంశాలన్నింటినీ, సమస్యల్ని, డిమాండ్స్ని కూడా ఇవాళ చివరి రోజున ఒక డిక్లరేషన్ రూపంలో దాదాపు ఒక 10 అంశాల మీద ఒక డిక్లరేషన్ చదివారు ఇవాళ. దాన్ని అంతటి కూడా మహిళా రైతులు, 14 రాష్ట్రాల మహిళా రైతులు రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకొని ఆ ప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అని ప్రతిజ్ఞ చేశారు. మహిళా రైతులు, వారితో పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాలు, నాయకులు చాలా మంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సదస్సులో మహిళల గురించి ఎక్కువ చర్చ జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది,
ఏ రాష్ట్రంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అనేది ముఖ్యంగా చర్చించుకోవడం జరిగింది. చర్చించుకోవడమే కాకుండా ఆ సమస్యల గురించి ఎలాంటి పని చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, మహిళలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్లాలనేది చర్చించుకోవడం జరిగింది. నేను నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా సంఘంలో 200 మంది ఉన్నారు. అందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు సేంద్రియంగా. వారికి మేము ఒకరొకరికి 3 రింగులు ఇచ్చాము కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవాలని. ఆ ఎరువుని వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటి వరకైనా కూరగాయలు, బియ్యం, వరి వేసుకొని పురుగుల మందు తగ్గించి ఈ మందుల వాడకం ఈ సేంద్రియ ఎరువు వాడుకొని వాళ్ళకు రోగాలు రాకుండా చూసుకోవాలి. ముందుగా కొంచెం కొంచెం వాళ్ళు అలవాటు చేసుకొని తర్వాత ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని మన వరకే కాకుండా బయట వాళ్ళకు కూడా అనారోగ్యం పాలు కాకుండా అమ్మాలని వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఇంట్లోనే తీగజాతికి కూరగాయ చెట్లు, పాలకూర, కొత్తిమీర, కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు వంకాయ చెట్లు, టమాటా చెట్లు పెట్టుకున్నారు. ఇంటి దగ్గరనే కాకుండా బాయిల దగ్గర కూడా పెట్టుకున్నారు. మరి తెలంగాణ సిద్దిపేట జిల్లా తొగుట మండల్ లింగాపూర్ గ్రామము. నా పేరు కవిత. నేను నేలమ్మ మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నా. అయితే మహిళా రైతుల హక్కుల కోసము ఇక్కడ మీటింగ్ రావాల్సి వచ్చినాము. అయితే మా మహిళా రైతులు మా తెలంగాణ సమస్యనే కాకుండా 17 రాష్ట్రాల సమస్యలు విన్నాక అనిపించింది, అయ్యో ప్రతి రాష్ట్రంలో ఇటువంటి దళిత రైతులం ఉన్నాము. ఈ దళిత రైతులం అందరం ఒక దగ్గరికి వచ్చి ఒకే చోటకు వచ్చి మనం ఏదో సాధించాలి, మన హక్కులను మనం తిరిగి తీసుకోవాలి, ఎవరి మీద ఆధారపడుడు కాదు, మనం 10 మందిని ఒకటై పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలనేది ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలనే ధైర్యం వస్తుంది. ఇక్కడికి పూణెకు వచ్చినాక చాలా అర్థమైనాయి, చాలా తెలిసినాయి. ఈ నేలమ్మ సంఘంలో చేరినప్పటి నుండి రసాయనిక పదార్థాలు చల్లకుండా తినడానికి మాత్రం చేసుకుంటున్నాం. ఇక అమ్మడానికి వేస్తున్నాము, తినడానికి మన కుటుంబానికి మాత్రం ఇటువంటి చాలా జాగ్రత్తలు తీసుకొని పండించుకుంటున్నాం. మకాం కాన్ఫరెన్స్లో జరిగిన చర్చలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 17 రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలందరూ చర్చించిన అంశాల నుంచి మహిళలు సంఘటితంగా చేసినప్పుడే విజయం సాధించగలము అనేది స్పష్టంగా వచ్చింది. అయితే చిన్న చిన్న సంఘాలుగా ఉన్న వాళ్ళు అందరూ ఒక దగ్గరికి కూడడం అనేది ఒక పెద్ద ప్రయత్నం ద్వారా మాత్రమే జరగగలదు. దానికోసం మకాం నుంచి కొంత ప్రోత్సాహం ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనిపించింది. రెండోది, మహిళా రైతులు అని అన్నప్పుడు భూమి ఉన్నా భూమి లేకపోయినా భూమి మీద పనిచేసిన వాళ్ళందరూ మహిళా రైతులే అని అన్నప్పుడు చేపల పెంపకం, పశుపోషణ అలాంటి వాటిలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మహిళా రైతులుగా గుర్తింపు పొందగలగడం అన్న దాని మీద స్పష్టంగా ఈ సమావేశంలో బయటకు వచ్చింది. తమిళనాడు నుంచి వచ్చిన ఫెడరేషన్స్ వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారంగా వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల వాళ్ళందరూ కలిసి పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి అన్నారు. అంటే ఈ సమావేశంలో ఈ చర్చలన్నీ చేసుకోవడం ద్వారా మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకోవడం ద్వారా వాళ్ళకున్న సమస్యలని వాళ్ళ వరకు మాత్రమే కాకుండా పెద్ద స్థాయిలో విస్తృత పరిధిలో ఆలోచించగలగడం, పాలసీ లెవెల్లో పాలసీ విధానాల్లో ఎలాంటి మార్పు రావాలి అనేది ఒక దారి చూపించడం కూడా కనపడుతుంది. ఇది మకాం కాన్ఫరెన్స్ విజయం అని అనుకోవచ్చు. విమెన్ ఫార్మర్స్ లేకపోతే ఈ విమెన్ అగ్రికల్చర్ వర్కర్స్ వీళ్ళ ఇష్యూస్ దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకంగా అనిపించినాయి. ఈ స్ట్రక్చరల్ వైలెన్స్ హౌ దే ఆర్ ఫేసింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అది బాగా అర్థమైంది రీసెర్చ్ ద్వారా, ప్లస్ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత.
తర్వాత ఈ వైలెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇంటి నుంచి పని వరకు, పని ప్రదేశాల్లో కూడా. అంటే ఒక వ్యవసాయ భూములు లేకపోతే వాళ్ళు పనిచేసే చోటుని ప్రభుత్వం కానీ మనం అందరం కానీ పని ప్రదేశంగా గుర్తించట్లేదు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కొన్ని కొన్ని సెక్టర్లో గుర్తిస్తున్నాం కానీ ఈ వ్యవసాయ మహిళల విషయంలో మనం గుర్తించట్లేదు. సో దానికి కూడా చట్టానికి కొంచెం మార్పులు చేయాలి అనేది అర్థమైంది చాలా మందితో కలిస్తే. తర్వాత వీళ్ళందరినీ కలిసి మాట్లాడిన తర్వాత ఏమర్థమైందంటే కలెక్టివైజేషన్ అనేది చాలా అవసరం ఈ మహిళల సమస్యలన్నిటికీ. దానికోసం మనం మకాం తరపున ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేయాలి. ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేయాలి అంటే మన అందరం కలుసుకోవాలి, మహిళలు, ఈ విమెన్ ఫార్మర్స్ అందరూ అని. ఇక్కడికి 17 రాష్ట్రాలు 18 రాష్ట్రాల నుంచి వచ్చారు మహిళలు. వీళ్ళందరూ వాళ్ళ విషయాలు, ఇష్యూస్ మాట్లాడితే దాన్ని బట్టి డిమాండ్స్ తయారు చేసి దానికి పాలసీ అడ్వకసీ చేయాలి అనేది మన ఉద్దేశం. మేము మహిళలపైన వర్క్ చేస్తాము. దానిలో భాగంగా ఏంటి అంటే ఒంటరి మహిళలపైన, అది మెన్స్ ఉమెన్స్ కరెక్ట్ దానిపైన, బాల చట్టాల పైన, న్యాయ కమిటీ వాటి మీద పనిచేస్తాము. మేము ముఖ్యంగా అంటే మహిళా రైతుల పైన అంటే మా ఫెడరేషన్ తరఫున అది కలెక్టివ్ ఫార్మ్స్ ఇచ్చి మహిళా రైతులకు సేంద్రియ ఎరువుల ద్వారా ఎలా వ్యవసాయం చేసుకోవాలో చెప్తూ మేము కొన్ని ఉదాహరణలకు కేంద్రీయ విద్యాలయము అది హుజరాబాద్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మా దగ్గర వర్మీ కాంపోస్ట్ తయారు చేయడము, సేంద్రియ ఎరువులు అంటే కూరగాయలు, ఏడంతస్తుల పంటలు వాటిపైన అవగాహన కల్పిస్తూ మా ఫెడరేషన్ తరఫున మేము వివిధ రకాలుగా పనిచేస్తూ, ఎక్కువ మా ఫెడరేషన్ అంటే ఇంతకుముందు మేము ఇప్పుడు ఇక్కడ మకాంలో చేరకముందు అని అంటే మేము ఎక్కువ మహిళలపైన ఎక్కువ వర్క్ చేసినాము. దానిలో భాగంగా మేము యుక్త వయసు మెన్స్ ఉమెన్స్ దాంట్లో ఎక్కువ ఇప్పుడు కాంట్రిబ్యూషన్ చేసి యుక్త వయసు వాళ్ళపైన మేము వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు 2-3 సార్లు నేను మహిళా రైతుల వేదికకు వెళ్ళిన, దానికంటే ఇంకా ఇది చాలా బాగుంది మేడం. ఇలా మనం మకాం నుంచి మనం ఇలాంటి పనులు చేస్తే ఇంకా చాలా ముందుకు వస్తాం. అందరి బాధలు కూడా మనం నెరవేర్చగలమని నాకు గట్టి నమ్మకం కుదిరింది మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ సమ్మేళనకి వివిధ రకాలైనటువంటి మహిళా రైతులు అందరినీ కూడా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా రైతులందరూ తమకున్నటువంటి హక్కుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే, ప్రతి రాష్ట్రంలో కూడా మహిళలకు అన్ని రకాల వ్యవసాయం చేయాలి అని అంటే ఎక్కడ చూసినా అదే సమస్యలు ఉన్నాయి. అంటే సమస్య వేరుగా కనిపిస్తుంది కానీ ఎక్కడ మహిళ పనిచేయాలన్నా కానీ ఒక పక్క పని దొరకడం లేదు, ఒక పక్క వ్యవసాయంలో అప్పుల బారిన పడుతున్నారు. ముందుగా అసలు వాళ్ళకి మహిళా రైతుకు కూడా ఎక్కడ గుర్తింపు దొరకట్లేదు. లోన్ వ్యవసాయానికి ముందు పోవాలంటే వాళ్ళకి ఎటువంటి లోన్లు కూడా దొరకడం లేదు. అసలు భూమి పైన ఎటువంటి హక్కులు, భూమి సాగు చేస్తున్నా కానీ ఎటువంటి హక్కులు లేదు అని చెప్పేసి అయితే ఈ సమ్మేళనంలో పూర్తిగా అర్థమవుతుంది. అంటే వీళ్ళందరూ మకాం తరపున అందరూ ఈ మహిళా రైతుల గుర్తింపు కోసం కానీ కలిసికట్టుగా హక్కుల కోసం కానీ పోరాటం చేస్తుంటే ఇందులో భాగస్వాములు అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సమ్మేళనం ద్వారా చాలా కొత్త విషయాలను కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది అని అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళు చెప్పిన సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు సాధించుకున్న విజయాలను మేము విన్నాను. ఇవి కూడా నేను నా గ్రామంలో, మా మండలంలో, మా జిల్లా స్థాయిలో కూడా మేము చెప్పుకొని మాకు ఎదురైన సమస్యలను మేము పరిష్కారం చేసుకునేటట్టు మాకు ఒక ధైర్యం వచ్చింది. ఒంటరి మహిళల సమస్యలు, వాళ్ళకు సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది, అట్లాంటి చిన్న చూపు చూడకుండా అందరిలో వాళ్ళు ఒక భాగమే అనే సమానత్వంతో ఉండాలనేది ఒక మార్పు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ముందు కూడా చేస్తాము.
ప్రకృతి వ్యవసాయం, ఒంటరి మహిళలు వాళ్ళు పండించుకున్న పంటలు వాళ్ళే పండించుకొని వాళ్ళు పౌష్టికాహారం తినేటట్టు మేము సపోర్ట్గా పనిచేయాలని అనుకుంటున్నాం. మేము జైరాబాద్ డిడిఎస్ నుంచి వచ్చినాము, తెలంగాణ నుంచి. ఈ మకాం మీటింగ్కు రావడం మేము ఫస్ట్ టైము. మేము వచ్చడం అయితే వేరే వాళ్ళు వచ్చారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మందిని కొత్త కొత్తలను చూసినాం. ఒక 16-17 రాష్ట్రాలలో వచ్చినట్టుగా అనిపించింది. అన్ని భాషల మందిని, అన్ని భాషలు విన్నాము, అంతమందితో కలిసినాము. డిడిఎస్ సంస్థ ఏం పని చేస్తుందంటే పేదవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద, తినే పంటల మీద, వాళ్ళ ఆరోగ్యం మీద, తర్వాత భూముల మీద, చదువుల మీద, రకరకాల సావిడిక అంటే వాళ్ళ పరిస్థితుల మీద, ప్రతి దాని మీద, పౌష్టికాహారము, ఇట్లా ప్రతి దాని మీద పనిచేస్తుంది అన్నమాట. దాని నుంచి మేము వచ్చినాం డిడిఎస్ తరఫున. మంచిగా అనిపించింది మేడం. అంత కొత్త అనుభవం. ఎటు చూసిన అందరం చీరలు కట్టుకున్నాం, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క చీర కట్టున్నది, ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష ఉన్నది. రకరకాల ఏమంటారు, ఎన్నో రకాల దేవుడు సృష్టిలో ఎన్నో రకాల పువ్వులను సృష్టించినట్లు భారతదేశం మొత్తంలో అన్ని రకాల కట్టుబొట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఈ మీటింగ్లో ఎన్ని భాషలు అంటే అన్ని భాషలు విన్నాం. అంత మందితో ఉండి మాకెంత సంతోషం అనిపించింది అన్నమాట. అంటే మస్తు రాష్ట్రాలు పోయినాము, కానీ కాకపోతే ఇక్కడ ఎందుకంటే అన్ని భాషలతోటి, అన్ని మాటలతోటి, మళ్ళా ఉల్లాసంతో, ప్రేమతో అందరం కలిసిమెలిసి ఉండడము మాకు సంతోషం అనిపించింది. ఇది ఇట్లనే ముందుకు ఇంకా కొనసాగాలన్నమాట. సజ్జలు, సామలు, కొర్రలు, మినుములు, పెసాళ్ళు అన్ని సిరిధాన్యాల పంటలు పండిస్తాం అన్నమాట. మేము మళ్ళీ ఆర్గానిక్ పండిస్తాం. ఎందుకంటే మాకు ఆర్గానిక్ పంటలు పండడానికి అంటే ఇప్పుడైతే మేము ఫేమస్ అనమాట. అక్కడ హైదరాబాద్ మొత్తం మా మార్కెట్ మాకు, మా తిండి మాకు, మా హోటల్ మాకు. అట్లాంటిది మేము ఇంకా వేరే కలిసి తిండి లేదనమాట. మేము సజ్జ రొట్టె అప్పుడు ఏమంటుంది, సజ్జ రొట్టె తింటారా అంటుంది. సజ్జ రొట్టెకి ఇప్పుడు షుగరు, బీపీ ఇట్లాంటి వాటికి ఏమేమి తింటే ఏమేమి నొప్పులు కట్టుబడి అవుతాయి అని దాని గురించి కూడా మేము దానికి పంటలు వండించి వంటలు వండి తినిపించి దాని మీదనే మేము పనులు చేస్తున్నాం అన్నమాట. మహిళల గురించి ధైర్యం తెచ్చుకున్నానంటే చాలా మంచిగా అనిపించింది. ఇందులో అన్ని రాష్ట్రపతులు వచ్చేసే వరకు నేను చిన్నగా ఉన్నప్పుడు చదివినప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చేసింది. ఎన్ని ఊర్లైనా, భాషలు ఎన్ని అయినా మనిషి అనేది ఒకటే. ఎన్ని భావాలైనా, ఎన్ని భాషలైనా అందులో ఆడ జాతి అన్న భావాలు ఒకటే అన్నట్లా అనిపించింది నాకు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బాధలు మాత్రం మన ఆడవాళ్ళదే కదా. భాషలు ఎన్ని ఉన్నా భావాలు మాత్రం ఒకటే ఉంది, బాధలు ఒకటే, మన అడవులలోకి వచ్చిన సమస్యలు ఒకటే. ఇందులో మనం ధైర్యం తెచ్చుకున్న ఆడపిల్లలందరూ ఒకటయి ముందుకెళ్తే బాగుంటుందని నా ఆశ మేడం. వ్యవసాయంలో మహిళలు లేనిదే అసలు పని జరగదు. మహిళల ఉనికి లేకుండా వ్యవసాయం అనేటటువంటిది లేదు. మన భారతదేశ వ్యవసాయంలో కూడా దాదాపు 68% మహిళా రైతులు ఉన్నారు. ఆహార భద్రతకి ప్రధానమైనటువంటి పునాది, ఆయుపట్టు మహిళల శ్రమ. కానీ ఈ శ్రమకి గుర్తింపు లేదు. ఈ శ్రమకి గుర్తింపు లేకపోగా మహిళలు, రైతులు అనేటటువంటి గుర్తింపు కూడా లేదు. ఈ గుర్తింపు ఇవ్వటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఎంతసేపటికి రైతులు అనగానే ఒక పురుష ప్రపంచమే ముందుకొస్తుంది తప్పించి ఇంత పని చేస్తున్నటువంటి, అంటే అన్రికగ్నైజ్డ్గా చాలా పని మొత్తం భారాన్ని వేసుకున్నప్పటికీ కూడా మహిళల్ని రైతులుగా గుర్తించకపోవటం వెనకాల ఉండేటటువంటి రాజకీయాలు ఏంటి, ఎందుకని చెప్పి గుర్తించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. వీటన్నిటి గురించి కూడా అనేక రకాలైనటువంటి చర్చలు ఈ సదస్సులో జరిగాయి.